ఎస్ ఫ్యామిలీ స్టార్ నాకైతే యావరేజ్ మూవీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ తీసుకెళ్ళిన విధానం బాగాలేదు. ఆ ఎమోషన్స్ని అలా క్యారీ చేసి అదే ఫీల్ని కంటిన్యూ చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. సెకండ్ హాఫ్ యూఎస్ వెళ్ళి అక్కడ ఏదో ఎగ్జాజరేట్ చేసినట్టు కొన్ని సీన్స్ని ఓవర్గా చేసినట్టు అనిపించింది. అవి లేకుండా సింపుల్గా ఆ ఫస్ట్ హాఫ్ ఏదైతే క్యారీ చేశారో ఎమోషన్స్ని అలా క్లియర్గా తీసుకెళ్ళి ఉంటే మటుకు ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అది సెకండ్ హాఫ్ మిస్ఫైర్ అయింది అనిపించింది. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసే సాంగ్ ఎప్పుడు 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 అంటే చివరిలో ఎంటైటిల్ కార్డ్స్ దగ్గర వేసారు ఆ సాంగ్ వచ్చి. సో సాంగ్ బాగుంది, బట్ ఫీల్ క్యారీ అవ్వలేదు. ఎండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి ఆ ఫీల్ క్యారీ అవ్వలేదు. ఎందుకంటే క్లైమాక్స్ బయటకు వచ్చి ఆ ప్రతి ఆడియన్ సెకండ్ హాఫ్ ఎందుకు ఇలా చేశాడో అన్న మూడ్లోనే బయటకు వచ్చారు. సో సాంగ్ని క్యారీ చేయలేకపోయాం. అండ్ మ్యూజిక్ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. విజయ్ దేవరకొండ గారి యాక్షన్ బాగుంది. మృణాల్ ఠాకూర్కి సెట్ అయ్యే క్యారెక్టర్ కాదు అనిపించింది. షీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ దట్ రోల్. ఎందుకంటే ఐ మీన్ ఒక డీసెంట్ రోల్స్లో ఒక డిఫరెంట్గా సీతారామము అంటే దానికి చూసి అలవాటు పడ్డామనా లేకపోతే ఇంకోటో తెలియదు. షీఈస్ ఏ గుడ్ యాక్ట్రెస్, బట్ ఈ రోల్కి ఆమె సెట్ అవ్వలేదు అనిపించింది. కొంచెం పాష్గా ఆ వే ఆఫ్ స్టైలింగ్ అండ్ టాకింగ్ స్టార్టింగ్లో తెలంగాణ స్లాంగ్లో కొన్ని డైలాగ్స్ చెప్పే విధానం అది కూడా. సో షీ వాజ్ నాట్ పర్ఫెక్ట్ టు దట్ రోల్ అనేది నా ఫీలింగ్. అండ్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ దట్ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బేర్ చేయాలి. సెకండ్ హాఫ్ కూర్చుంటే క్లైమాక్స్ మళ్ళీ బాగుంది. క్లైమాక్స్ ఎండింగ్ సీక్వెన్స్ అంతా బాగుంది. అండ్ సాంగ్ క్లైమాక్స్లో సాంగ్ వస్తుంది కాబట్టి ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఆ గ్రాండ్యూర్నెస్ ఆ సాంగ్ తోటి ఫీల్ తోటి బయటకు వస్తారు అంతే. సో ఓవరాల్గా సినిమా అయితే నాకు యావరేజ్ ఫ్లిక్ అండ్ 5కి 1.75 రేటింగ్ ఇవ్వచ్చు. ఉన్నవే 3 సాంగ్స్, ఒకటి ట్రావెల్ అవుతూ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కథతో పాటు ట్రావెల్ అవుతుంటుంది. ఫస్ట్ హాఫ్లో నందనందన సాంగ్ అండ్ క్లైమాక్స్లో ఈ సాంగ్. ఇంక సాంగ్స్ గురించి చెప్పడానికి ఏముంది, ఉన్న 3 పాటలు ఒకటి ట్రావెల్ అయిపోయింది, ఒకటి నందనందన అది బాగుంది. అండ్ క్లైమాక్స్ సాంగ్ అది మనకు ఆల్రెడీ ఒక్కటి సినిమా రీప్లేస్మెంట్ లాగా అనిపించింది. బట్ ఆ గ్రాండ్యూర్నెస్ ఆ సాంగ్ని తీసిన విధానం చాలా బాగుంది. ఇద్దరు డ్యాన్స్ బాగా చేశారు. అవును, ఇందులో వేసిన మెసేజ్ ఏంటంటే ఫ్యామిలీ బర్డెన్స్ని హోల్డ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం నిలబడుతున్నారు. బట్ ఈ జనరేషన్ వాళ్ళు మోస్ట్లీ ఇండిపెండెంట్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్కి బాగా ఇంపార్టెన్స్ ఉండేది. ఒక 5-6 ఫ్యామిలీస్ కలిసి ఉండడం, అన్నీ షేర్ చేసుకుంటూ ఉండడం ఇలాంటివి ఉండేవి. కానీ ఈ కాలంలో ఎప్పుడు పెళ్ళి అవుతుందా, ఎప్పుడు ఫ్యామిలీ మొగుడితో బయటకు వచ్చేద్దామా లేదా వైఫ్తో బయటకు వచ్చేసి విడిగా ఉందామా అన్న పాయింట్లో ఉన్నారు. అలా కాదు, మనం కలిసి ఉండాలి. ఏ జనరేషన్ అయినా కూడా వీ షుడ్ నాట్ లీవ్ అవర్ ఫ్యామిలీ వాల్యూస్ అనే టాపిక్ని మటుకు చాలా బాగా చూపించారు. ఫ్యామిలీ కోసం ఆ కుర్రాడు నిలబడడం, ఈ జనరేషన్లో ఒక కుర్రాడు నిలబడడం అనేది చాలా కష్టం. సో దాన్ని చాలా క్లియర్ కట్గా చూపించారు. సో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి. అండ్ బామ్మకి మనవడికి ఉన్న అటాచ్మెంట్ అది కూడా చాలా బాగా క్యారీ అయింది. ఆవిడని ట్రీట్ చేసే విధానం, ఇంట్లో బామ్మలు ఉంటే వాళ్ళతో ఎలా మనం సరదాగా ఉంటాము అన్న టాపిక్ని కూడా చాలా బాగా చూపించారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, బట్ సెకండ్ హాఫ్ కొంచెం అలా అమెరికా కాకుండా లోకల్గానే దాన్ని ఇంకొంచెం ఏమైనా చేస్తుంటే బాగుండేది, ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఉంటే బాగుండేది అనిపించింది. యావరేజ్ బ్రో.